అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగానే మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ మీ జీవితాల్లో ఆనందాన్ని ఎంతో అక్షయంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అక్షయ తృతీయ రోజు చేసుకోవాల్సిన ద్వార పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు ఈ రోజున పాటించాలి, ఈరోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యి వారికి కూడా యూజ్ అవ్వచ్చు. మరి మనకి సంవత్సరానికి ఒక్కసారి అక్షయ తృతీయ ఈరోజు ఏ పని తలపెట్టినా, ఎటువంటి శుభకార్యాలు చేసినా ఆ ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉంటుందని, అలాగే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని, వాటి వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయంగా ఉంటుందని నమ్ముతాం. అందుకనే అక్షయ తృతీయకి చాలామంది లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటూ వారి శక్తి మేరకు డబ్బులు, కొంచెం ఆర్థిక శక్తి ఉన్నవారు బంగారం వెండి కొనుక్కుంటారు. లేదంటే కొన్ని మంగళకరమైన వస్తువులైనా తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం జరుగుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి ముందుగా పూజ చేసే ముందు ద్వారాన్ని తప్పనిసరిగా అలంకరణ చేయాలి. ఆ లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ మన ఇంట్లోకి వచ్చి మన పూజలు అందుకోమని, మన శక్తి మేర చేసే ఆ పూజలు అందుకొని అమ్మవారు మనకి అష్టైశ్వర్యాలు కురిపియాలని, సిరి సంపదలని, ఆరోగ్యాన్ని చేకూర్చాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటాం. మరి అమ్మవారికి ముందుగా స్వాగతం చెప్పాలి అనంటే ద్వారం దాటి ఆ తల్లి మన ఇంట్లోకి రావాలి. కాబట్టి ఎప్పుడూ కూడా ద్వారం అనేది కళకళలాడుతూ ఉండాలి. ముఖ్యంగా ఇటువంటి పండగ రోజుల్లో అయితే తప్పనిసరిగా ద్వారాన్ని అలంకరణ చేసుకొని ఇంటి ముందు ముగ్గు ఉండాలి. నిత్యం కూడా ఇంటి ముందు ముగ్గు ఉండటం వల్ల ఆ ఇంటికి లక్ష్మీప్రదం. ఇటువంటి శుభకార్యాల్లో మరింత అందంగా ద్వారాన్ని ఉంచుకోవాలి. మామిడి తోరణాలు కట్టడం, ఈ విధంగా గడప ముగ్గులతో అలంకరణ చేసుకోవటం, అమ్మవారి పాదాలను వేసి ఎవరైనా చూసినా ఆ తల్లి ఎర్రటి పాదాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా కనబడేలాగా ద్వారాన్ని అలంకరణ చేసుకోవాలి. ఒకవేళ మీ ద్వారానికి ఇటువంటి పెయింట్స్ కానీ ముగ్గులు కానీ వేసున్నా సరే మళ్ళీ పసుపు అనేది రాసుకొని ఇలా కుంకుమతోనూ అమ్మవారి పాదాలు కానీ మీకు వచ్చిన ముగ్గులు కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ముఖ్యంగా గడపని మనము ముందుగానే అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. ద్వార పూజ అనేది ముగ్గులు అనేవి ముందుగా అలంకరణ చేసుకుని ఆ రోజు ఉదయం ద్వార పూజను చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ద్వారాన్ని ముందుగా తుడిచేటప్పుడు కూడా చీపిరితో ఊడవటం కానీ అటువంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా పండగ రోజులే కాదండి, ఎప్పుడు కూడా ద్వారానికి అంటే గడపకి చీపురు తగలకూడదు. డైరెక్ట్గా మనం తుడుచుకోవాలి అనుకుంటే తడి క్లాత్ తుడుచుకొని మళ్ళీ పొడి క్లాత్తో కానీ అలా తుడుచుకోవాలి. చీపిరి పెట్టి ఊడవకూడదు. ఆ తర్వాత ఈ విధంగా మీకు వచ్చిన ముగ్గులతో కలర్స్తో కానీ పసుపు కుంకాలు కానీ అందంగా ఉండేలాగా ఇంటి ముందు కళకళలాడుతూ ఉండేలాగా ముగ్గులతో అయితే అలంకరణ చేసుకోండి. అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా వేయాలి కనుక ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే వేశాను. ఇక ఆ తర్వాత ఇక్కడ కలర్స్తో కానీ లేదా మీకు వచ్చిన మెలికల ముగ్గులు కానీ ఏ ముగ్గులతో అయినా సరే తప్పనిసరిగా ముగ్గు అనేది మాత్రం ఉండాలి. ఏప్రిల్ 30వ తారీఖు ఈ 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయాన్ని మనం చేసుకోబోతున్నాం. కొంతమంది అక్షయ తృతీయకి బంగారము వెండి కొనగలిగిన వాళ్ళు కొనుక్కుంటే, మరికొంతమంది ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఆ ఇంటికి మంగళాన్ని చేకూర్చే కొన్ని వస్తువులను అయితే తెచ్చుకుంటాము. నేను ఆ వీడియోని అయితే షేర్ చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద వేసే చూడండి, ఆ వీడియోని షేర్ చేశాను. దాంట్లో మీరు ఏ వస్తువునైనా తెచ్చుకొని ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజను చేసుకోవచ్చు. ఇక ద్వారం దగ్గర అయితే ఈ విధంగా చక్కగా అందంగా ముగ్గులైతే పెట్టుకోండి. మరి అమ్మవారికి ద్వారానికి పూజ చేసే ముందు రాగి చెంబుతో నీళ్ళు అనేది చాలామంది పెట్టుకుంటారు. ఇది కూడా ఎటువైపు పెట్టాలని సందేహం చాలామందికి ఉంటుంది. ఒక రాగి చెంబుని తీసుకొని పసుపు రాసి అలంకరణ చేసి పసుపు, కుంకుమ, గంధము, జవ్వాది ఇటువంటివి వేసి ఒక పువ్వు వేసి ఈ రాగి చెంబు నీటిని తయారు చేసుకోవాలి. ఇవి పండగ రోజులనే కాదు, మీకు పెట్టుకునే వీలుంటే ప్రతి నిత్యం కూడా ద్వారం దగ్గర ఇలా ఒక చెంబుతో నీళ్లు పెడితే రాగి రాకోరుతుంది అని అంటారు. అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడూ కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఉండటం కోసం ఈ విధంగా రాగి చెంబుతో నీటిని పెట్టుకోవచ్చు. ఈ రాగి చెంబులో నీళ్లు మనం ఇంట్లోంచి బయటకు వస్తుంటే మన ఎడమ చేతి వైపు కిందకు పెట్టాలి. అంటే మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్తుంటే మన కుడి చేతి వైపు లాగా ఉంటుందన్నమాట. అలా ప్లేస్లో ఈ రాగి చెంబుతో నీటిని పెట్టుకోవాలి. అక్షయ తృతీయకి ద్వార పూజన చేసేటప్పుడు ఈ విధంగా కల్లు ఉప్పుతో మనం అమ్మవారికి ద్వారం దగ్గర దీపారాధన చేయటం వల్ల ఎటువంటి నరదిష్టి లేకుండా అమ్మవారు మన ఇంట్లోకి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తుంది అని అంటారు. అమ్మవారికి ఉప్పు అనేది చాలా ఇష్టం కనుక, రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుంచి వచ్చింది కనుక అమ్మవారికి చాలా ఇష్టం అంటారు. అందుకనే
మన పూజల్లో కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి రాళ్ళ ఉప్పుని ద్వారం దగ్గర పెట్టి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. ఇక్కడ 2 ప్రమిదల్లోనూ అలంకరణ చేసుకొని కల్లు ఉప్పు పోయాలి, అంటే రాళ్ళ ఉప్పు పోసి ఈ విధంగా ఒక తమలపాకు మీద ఈ రాళ్ళ ఉప్పును పెట్టుకుని దీనిపైన మీరు దీపారాధన చేసుకోవచ్చు. అలాగే రాగి చెంబులో నీళ్లు కూడా ఒక పక్కగా అలాగా ద్వారం దగ్గర పెట్టి అమ్మవారికి ఇక్కడ పాలతో కొంచెం అభిషేకంగా, అంటే ముందు ఆ తల్లిని మన ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ అతిథి మర్యాదగా ఈ విధంగా పాలతో అభిషేకం చేయవచ్చు. అయితే ఇక్కడ ముందుగానే అమ్మవారికి పాలు పోసేసి గడప మీద నమస్కారం చేసుకొని అప్పుడు ముగ్గులతో అలంకరణ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత గడప మీద ఒక పక్కగా పాలతో ఒక చుక్క అమ్మవారికి అభిషేకం చేసినట్టుగా భావించి ఈ ద్వారలక్ష్మికి కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి పాదాలకి అలాగే గడపకి కూడా ధూపం చూపించి నమస్కారం చేసుకొని మీ ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులందరూ పేర్లు ఉంటాయో అవన్నీ కూడా మీ గోత్రము వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇక్కడ కూడా చిన్న పూజలాగా అనమాట. అంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకూడదని కోరుకుంటూ ఈ విధంగా అమ్మవారికి ద్వారపూజ చేసుకోవాలి. పాలతో ఒక్క చుక్క ఈ విధంగా అభిషేకం లాగా చేసుకోవాలన్నమాట అమ్మవారికి. ఇలా చేయటం వల్ల కూడా చాలా మంచిదని చెప్తారు ఇంటికి. అక్షయ తృతీయ అనేది ఈ రోజున ఏ పని తలపెట్టినా ఏం కొనుక్కున్నా ఇంకా వృద్ధి చెందుతాయి అనేది ఎలా అయితే నమ్ముతామో, ఈరోజు అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల ఆ తల్లి ఏ గడపనైతే అలంకరణ చేసి ఉంటుందో, ఏ గడపనైతే ఇంటి ముందు ముగ్గులు వేసి తనకి ఆహ్వానం పలుకుతున్నారో అటువంటి ఇంట్లోకి రావడానికి చూస్తుందట. అందుకని ఈ విధంగా అక్షయ తృతీయ రోజు ద్వార పూజను చేసుకోవాలి. మీ దగ్గర ఎర్రటి అక్షింతలు ఉంటే అమ్మవారి పాదాలు వేసుకున్నాం కదా, అమ్మవారి పాదాల దగ్గర ఇలా అక్షింతలు వేస్తూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః అనేది మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు చెప్పుకోవచ్చు. లేదా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 2 అక్షింతలు పూలు అమ్మవారికి వేసి ఆ తర్వాత మీరు ధూపం అనేది చూపించి బెల్లం ముఖ్యమైన నైవేద్యం పెట్టచ్చు. అయితే ఈ పూజని ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. అక్షయ తృతీయకి ప్రత్యేకం కాబట్టి మనం ఇంత అందంగా ముగ్గులు వేసి మరింత ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం. అయితే ద్వారం దగ్గర, సింహద్వారం దగ్గర ఈ విధంగా చేస్తాం కనుక మనకి ఒకవేళ మీకు పెరడి ద్వారం అనేది ఉంటే, అంటే వెనక ద్వారం ఏదైనా ఉంటే కనుక ఆ గడపకు కూడా తప్పనిసరిగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి. ఎందుకనంటే ముందు ద్వారం నుంచి, సింహద్వారం నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని చూస్తుంటే వెనక ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం నుంచి జ్యేష్ఠాదేవి రావడానికి చూస్తుందట. మరి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రపు దేవత కాబట్టి మరి అమ్మవారు దరిద్రపు దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్రపు దేవత ఉండలేదు. కాబట్టి ముందుగా సింహద్వారానికి ఈ విధంగా అలంకరణ చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాము. పెరటి ద్వారం దగ్గర కూడా మనకి మరొక ద్వారలక్ష్మిలానే కాబట్టి ఆ గడప కూడా తప్పనిసరిగా ముగ్గు పెట్టి, చిన్న ముగ్గైనా పెట్టి పసుపు రాసి గడపకి ముగ్గులు పెట్టుకోవడం వల్ల ఆ గడప దాటి, అటువంటి ఎంతో కళగా ఉన్న గడప దాటి దరిద్రపు దేవత లోపలికి రాలేదట. అందుకని చెప్పి ఆ వెనక ద్వారాన్ని కూడా అలంకరణ చేయాలి అని అంటారు. ఇక్కడ గడప దగ్గర మీకు వీలును పట్టి, మీకు నడిచే మార్గాన్ని బట్టి మీరు ముగ్గులు వేసుకోండి. అలాగే అన్ని దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. ఇలా అమ్మవారి పాదం దగ్గర లేదా అటు ఇటు కూడా ఉప్పు దీపమైనా పెట్టుకొని ఈ విధంగా అక్షయ తృతీయకి ద్వార పూజను చేసుకోవాలి. ఇక్కడ పెట్టిన బెల్లం ముక్క కానీ పాలు కానీ ఏవైతే నైవేద్యంగా అమ్మవారికి పెట్టారో అది ఇంట్లో ప్రసాదంగా తీసేసుకోవచ్చు, అందరూ కూడా తినచ్చు. అయితే ఎంతసేపు ఇలా తలుపులు తీసి ఉంచాలంటే కొంతమందికి సెక్యూరిటీ రీచ్, అంటే మనకుండే ప్రాబ్లమ్స్ రీచ్ తొందరగా తలుపులు అనేవి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. ఇలా పూజ చేస్తున్నప్పుడు కనీసం కాసేపైనా దీపం ఉన్నంత వరకైనా ఉంచగలిగితే తలుపులు తీసే ఉంచాలండి, అది చాలా మంచిది. అంటే కొన్ని ఇళ్ళకి పాసిబిలిటీ ఉండదండి. అటువంటి వాళ్ళు కనీసం మీరు అక్కడే ఉండి పూజ చేసినంతసేపు అయినా ద్వారం తలుపు తీసి ఉంచుకోండి. కనీసం దీపారాధన చేసిన తర్వాత ఇలా ఒక 5 నిమిషాలైనా తలుపు తీసి ఉంచేలాగా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి మనం ఆహ్వానం పలుకుతున్నామంటే తలుపు తీసి మనం ఆ తల్లిని ఆహ్వానించాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఎప్పుడు చేయాలి ఈ పూజను అంటే, మీరు అక్షయ తృతీయకి పూజను చేసుకునే ముందుగా ఆ తల్లిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి. కాబట్టి ముందుగా ద్వార పూజ చేసుకొని అప్పుడు మీరు అక్కడ పూజను మొదలు పెట్టుకోవచ్చు. ఈ దీపాలు ఈ సమయంలోనే వెలిగించాలి, లేదు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీపాలు వెలిగించాలి ద్వారం దగ్గర. ఒక్కరోజు ఉదయం పూట మాత్రం ఇక్కడ ఈ విధంగా అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్ళి ఆ తర్వాత ఇంట్లో పూజను మొదలు పెట్టుకోవచ్చు. అక్షయ తృతీయకి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ రోజున ప్రత్యేకంగా చేసే లక్ష్మీ కుబేర పూజని ఎలా చేసుకోవాలి, అక్షయ తృతీయ రోజు తెచ్చుకునే మంగళకరమైన వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియో షేర్ చేస్తున్నానండి. అక్షయ పాత్రం పెట్టుకొని ఎలా చేసుకోవాలనేది ఇవన్నీ కూడా వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. మరి ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి అని అంటే, ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవటం, ఏదైనా దానం చేయటం, చెప్పులు, గొడుగు, వస్త్రదానం, పుస్తకాల దానం కానీ, స్వయంపాక దానం కానీ, తీపి గుమ్మడికాయ కానీ ఇటువంటివి దానం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా ఒక ముత్తైదువుకి వాయినం అంటే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ ముక్క, శక్తి ఉంటే చీర ఇవన్నీ పెట్టి దక్షిణ సమేతంగా 2 పళ్ళు ఇవన్నీ పెట్టి ఒక ముత్తైదువుకి అమ్మవారి రూపంగా భావించి తాంబూలం ఇవ్వటం.
ఇంట్లో పూజ చేసుకోవటం. ఏదైనా దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి. మరి చేయకూడని పనులైతే కొన్ని ఉన్నాయండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఈ పూజను చేస్తున్నప్పుడు మనము ముఖ్యంగా పాటించవలసింది అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అయితే ఇది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇవ్వచ్చు లేదా తీసుకోవచ్చు. కానీ ఉచితంగా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ చేయకుండా ఇది ఒక్కరోజు జాగ్రత్తలు తీసుకోండి. మనకి ఏదైనా ఆరోగ్యపరంగా అవసరమైతే, ఎవరికైనా ఆరోగ్యపరంగా అవసరమైనా దానం చేయడం లేదా డబ్బులు ఇవ్వడం చేయవచ్చు. కానీ ఉచితంగా అనవసరపు విషయాలకి అప్పులు అనేవి చేయకూడదు. ముఖ్యంగా విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు. ఇల్లు అనేది క్లీన్గా ఉంచాలి. ముందుగా మనం చేసే పూజ కన్నా కూడా ఏ ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లోకి అమ్మవారు రావడానికి చూస్తారు. కాబట్టి ముందు మన ఇల్లు అనేది క్లీన్గా ఉంచుకోవాలి. మీ శక్తి మేరకు, మీ భక్తి మేరకు ఎంతైతే పూజ చేయగలరో అమ్మవారికి అవన్నీ సమర్పించుకుని పూజ అనేది చేసుకోవాలి. ఇంట్లో ధూపం ఎక్కువగా వేస్తుండాలి. అబద్ధాలు చేయకూడదు. తిట్టడం కానీ, అనవసరంగా పిల్లల్ని కొట్టడం కానీ చేయకూడదు. ముఖ్యంగా వచ్చేసి మనము అనవసరంగా ఒక పదజాలం అనేది, అసభ్య పదజాలం అనేది వాడకూడదు. ఈ రోజున జుట్టు కత్తిరించడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి. ఎవరికైతే ఆరోగ్యం సహకరించదో వారు కంఠ స్నానం చేసి పసుపు నీళ్ళు చల్లుకునే సరిపోతుంది. మిగతా వారందరూ కూడా మామూలుగా తలస్నానం అనేది చేసి అమ్మవారి పూజని ఈ విధంగా ద్వార పూజని అలాగే ఇంట్లో కూడా పూజన చేసుకోండి. నాన్ వెజ్ లాంటివి వండటం కానీ తినకుండా ఉండటం కానీ మంచిది. ఈ పూజని ఉదయం చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేయండి. ఇంటికి చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మరి ఈ ఉప్పు దీపం ఈ విధంగా ఇక్కడ ఉప్పు దగ్గర దీపం పెట్టుంటే కనుక మీరు ద్వారం దగ్గర ఆ ఉప్పుని నీటిలో కరగపెట్టేసి ఎవరు తొక్కని ప్రదేశంలో నీటిని పోయండి. లేదా ఉప్పుని కూడా డైరెక్ట్గా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చోటైతే వేయడానికి చూడండి. ఈ విధంగా చిన్న నియమాలు పాటిస్తూ అక్షయ తృతీయ పూజని అయితే చేసుకోండి. మరి ఇదండి అక్షయ తృతీయ రోజు చేసుకోవాల్సిన ద్వార పూజ. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.